ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. దేహము, దేహ సంబంధికులు, వస్తువు, వైభవాలు, వీటి యొక్క ఆకర్షణల నుండి మన యొక్క మనస్సుని సహజంగా ఎలా బయటకు తీసుకురావాలి అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం చర్చించుకుందాము. మన యొక్క మనస్సు అనేది 4 రకాల ఆలోచనల్లో 24 గంటలు ఇరికిపోయి ఉంటుంది. పాజిటివ్గా, నెగిటివ్గా, నెససరీగా, వేస్ట్గా, అలా ఎన్నో రకరకాల ఆలోచనలలో మనసు అనేది ఆలోచనలు ఇరికిపోయి ఉంది. సహజంగా మనము వ్యర్థం వైపు మనసుని పోనివ్వకుండా ఆకర్షణల నుండి మనసుని ఏ విధంగా బయటకు తీసుకురావాలి, పరమాత్ముడి యందు మనసుని ఎలా లగ్నం చేయాలి, దీనికోసము ఆధ్యాత్మికత మనకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి ఇదే కోరుకుంటాం. ఈశ్వరుడా, మీరు నాకు ముక్తినివ్వండి, జీవన ముక్తిలోకి వెళ్ళేటువంటి దారిని చూయించండి. ప్రతి ఒక్క ధర్మం మనందరికీ నేర్పించింది ఇదే. ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క ధర్మాత్మ ఒక మంచి కాన్సెప్ట్తో వారి ధర్మాన్ని వారు స్థాపించారు. ధర్మం అనేది ప్రతి ఒక్కరిలో కూడా భక్తి భావాన్ని పెంచింది. దుఃఖపడకండి, ఇతరులను దుఃఖపెట్టకండి, సంతుష్టంగా ఉంటూ ఇతరులను కూడా సంతుష్టపరచండి. ఏ ధర్మం కూడా హింసలు చేయండి, దుఃఖపెట్టండి, చంపుకోండి, హింసించుకోండి, ఏ ధర్మం కానివ్వండి, ఏ ధర్మాత్మ కానివ్వండి, రాంగ్ ట్రైనింగ్ ఎప్పుడూ ఎవ్వరికి చెప్పలేదండి. కానీ మా మహావాక్యాల యొక్క భావము, పరమాత్ముడు మనకు వినిపించేటువంటి మాట ఏంటి, దాని యొక్క పద్ధతి ఏంటి, అర్థం చేసుకోవడంలో తేడా అనేది కొందరిలో వచ్చింది. ఇప్పుడు చూడండి, ధర్మాత్మలు వారి యొక్క జీవితాన్ని సాక్రిఫై చేసి కూడా ప్రతి ఒక్కరిలో ఒక స్పిరిచువాలిటీని మాత్రమే వారు పెంచారు. ధర్మం ఎప్పుడు కూడా మనకు రాంగ్ వేలో తీసుకువెళ్ళదు. కానీ మనుషుల్లో పెరిగినటువంటి ఈర్ష్య కానివ్వండి, ద్వేషము కానివ్వండి, మనలో డిఫరెన్స్ అనేది పెంచేసింది. ఇప్పుడు ఒక ధర్మం అనేది ఆచరణలో మాత్రమే నడవాలి. ప్రతి ఒక్కరిలో కూడా స్నేహ భావం అనేది పెంచాలి, తీసుకురావాలనేది నేర్పిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం కూడా మనకు ఇదే నేర్పిస్తూ ఉంది. దుఃఖపడకండి, ఇతరులకు దుఃఖ పెట్టకండి, సుఖంగా ఉండండి, ఇతరులను కూడా సుఖంగా పెట్టండి. దుఃఖపడద్దు, దుఃఖ పెట్టకూడదు, సుఖమే ఇవ్వండి, సుఖమే తీసుకోండి. కర్మ ఫిలాసఫీ ప్రతి ఒక్కరికి ఏం నేర్పిస్తుంది అంటే, మనం ఏమి ఇస్తామో అదే పొందుతాము, మనకు ఏం కావాలో అదే ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి మంచి శుభమైన ఆత్మిక భావనను ఇవ్వండి, అది ఇతరులలో పెంచండి. ప్రతి ఒక్కరు కూడా పరమాత్ముడు రచించినటువంటి సృష్టి అనే ఈ నాటక రంగంలో పాత్రను పోషిస్తున్నటువంటి పాత్రధారులే. ప్రతి ఒక్క పాత్రధారుడు వారి పాత్రను వారు పోషిస్తూ ఉన్నారు. ధర్మం అంటేనే ధారణ, ఆచరణ. ప్రతి ఒక్క ధర్మం మనకు నేర్పించింది, శిక్షణ ఇచ్చింది. వింటున్న ప్రతి ఒక్కటి ఆచరించండి. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలో భగవద్గీత యొక్క సారం కూడా అదే. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆత్మ, ప్రతి శరీరాన్ని నడిపిస్తుంది ఒక ఆత్మ. ఆత్మ యొక్క తండ్రి పరం ఆత్మ. పరమాత్ముడి యందు మనస్సుని లగ్నం చెయ్యండి. దేహము, దేహ సంబంధికులు,
వస్తువు వైభవాల నుండి, విషయ వికారాల నుండి తేలికైన పద్ధతిలో మీ యొక్క మనస్సును తీసుకురండి. జన్మ మరణ చక్రంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆత్మ రకరకాల కర్మలను చేస్తూ ఉంటుంది. చూడండి, శ్రేష్ఠ కర్మల యొక్క ఫలం మనకు శ్రేష్టమైన రిజల్ట్ను ఇస్తుంది. శుభ కర్మలు చేయండి, శ్రేష్ఠ కర్మలు చేయండి. ప్రతి ఒక్కరిని ఇప్పటి వరకు కూడా గౌరవం ఇచ్చేటువంటి మన యొక్క ధర్మశాస్త్రం శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు మనం చదువుతూ ఉంటాము. దాని యొక్క మూల సారము అహింసా బలము ద్వారా మనం దేనైనా సాధించగలుగుతాము. అహింసా బలంతో ఏదైనా సాధ్యం అనేది మనకు పూర్తి భగవద్గీత నేర్పించేటువంటి ఒక గొప్ప పాఠము. తర్వాత ఆ భగవద్గీతతో మనం నేర్చుకునేది ఏంటంటే భగవంతుడి పైన సంపూర్ణ నిష్ఠ. భగవంతుడంటే మనస్సులో ఉండేటువంటి ఒక నమ్మకం. నిశ్చయ బుద్ధి విజయంతే. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం దొరుకుతుంది. ప్రతి ఒక్క పాండవులు భగవంతుడి పైనటువంటి శ్రీకృష్ణుడిని ఒక ఆదర్శంగా వారు వినిపించినటువంటి ఒక అహింసా బలం యొక్క పద్ధతిని గౌరవించారు. అందుకే పాండవులు 5, కౌరవులు 100 మంది అయినా పాండవులకి భగవంతుడి యొక్క మహావాక్యంపై గౌరవం ఉండే కాబట్టి వారు విజయం పొందగలిగారు. కౌరవులు 100 మంది అయినా వారికి నిశ్చయం తక్కువ, భగవంతుడి పైన ప్రీతి తక్కువ కాబట్టి వారు విజయం పొందలేకపోయారు. నిశ్చయం యొక్క బలం విజయము. అందుకే అంటారు నిశ్చయ బుద్ధి విజయంతే, సంశయ బుద్ధి వినశంతే. మరి ఎవరు ఎలాంటి కర్మలు చేసినా మనము కర్మ యొక్క ఫలం అనేది ప్రతి ఒక్కరిని పొందాల్సిందే. శ్రేష్ఠ కర్మలు చేయండి. మృత్యు యొక్క సంపూర్ణ జ్ఞానం అనేది మనం నేర్చుకోవాలనేది శ్రీమద్ భగవద్గీత మనకు నేర్పిస్తూ ఉంది. మరి అంత పెద్ద యుద్ధం, మహాభారత యుద్ధం యొక్క సమయంలో వారికి ఇలా ఉండేటువంటి సంపూర్ణ నిశ్చయం అనే బలం వారిని కాపాడింది. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం మనమందరం సంపాదించుకున్నాము. అదేవిధంగా రామాయణం అనేది పూర్తి మన హిందూ సాంప్రదాయంలో అందరికీ కూడా ఒక గొప్ప పాఠం నేర్పించింది. పూర్తి రామాయణం యొక్క సారము మనకి భగవంతుడి పైన శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడై భగవారి తండ్రి ఇచ్చినటువంటి మాటను వారు దాటకుండా వారి యొక్క మాటను వారు గౌరవిస్తూ అంత మంచి జ్ఞానాన్ని వారి జీవితంలో ఆచరణలో తీసుకొని వచ్చారు. అదేవిధంగా సీతాదేవి కూడా ఒకే ఒక్క శ్రీరాముడి పైన సంపూర్ణమైనటువంటి నిశ్చయము గౌరవంతో వారు కూడా సీతాదేవి ధైర్యాన్ని కానివ్వండి లేదా నిష్ఠకు కానివ్వండి ప్రతిరూపంగా సీతాదేవిని ఇప్పటి వరకు కూడా మనం గౌరవం ఇస్తున్నాం. అలా రామాయణం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, మనందరికీ ఒక మంచి పాఠం నేర్పించినటువంటి విషయాలే. అదేవిధంగా భాగవతం అనగానే శ్రీకృష్ణుడి లైఫ్ స్టోరీ మనందరికీ రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క గోపిక శ్రీకృష్ణుడి మురళి వాగించగానే గోపికలో ఒక్క జడ వేసుకున్నారా, రెండా, వారి డ్రెస్ స్టైల్ ఎలా ఉంది, ఏది కూడా గుర్తు రాకుండా అన్నింటినీ మర్చిపోయి శ్రీకృష్ణుడి యొక్క మురళి మాటలు వింటూ తన్మయం అయిపోయేవారు. అంటే లగ్నం అయిపోయేది వారు. మనస్సుని యొక్క ఏకాగ్రత వారి యందు నిల్పగలిగేవారు అని మనం వింటూ ఉంటాం. మరి భాగవతం కూడా మనకి ఏం నేర్పిస్తూ ఉందంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో
ఎక్కడ నిష్ట ఉంటుందో అక్కడ మనకు దేనిపైన కూడా ఆకర్షణ అనేది రాదు. పరమాత్ముడి యందు సహజంగా మనస్సు అనేది లగ్నమవుతూ ఉంటుంది. ఎవరైతే పరమాత్ముడి యందు మనస్సును లగ్నం చేస్తూ ఉంటారో, ఈశ్వరుడి యొక్క ప్రేమను పొందుతూ ఉంటారో, వారికి ఆకర్షణలు అనేవి ఉండవు. ఎక్కడైతే చెడు ఆకర్షణ ఉంటుందో అక్కడ మనస్సును భగవంతుడి యందు లగ్నం చేయలేము. సహజంగా మనస్సును లగ్నం చేయాలి అనేదే ప్రతి ఒక్క ధర్మం మనకు నేర్పిస్తూ ఉంది. ఎక్కడైతే ఆకర్షణలు ఉంటాయో, పరమాత్ముడి యందు ప్రేమ ఉండదో, లగ్నం ఉండదో, అక్కడ ఆధ్యాత్మిక పరంగా మనం ముందడుగు వెయ్యలేము. ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుందంటే, రాజయోగ సాధనం, రాజయోగ అభ్యాసం చేసేటువంటి ఒక యోగి ఆత్మకు నిత్యం పరమాత్ముడి యందు సహజంగా మనస్సును లగ్నం చేయడం రావాలి. ఇది యోగి ఆత్మ సాధించినటువంటి ఒక చేయమనండి. ఒక యోగి ఆత్మకు సహజంగా భగవంతుడి యందు మనస్సు లగ్నమైంది అంటే వారి యొక్క చేస్తున్న సాధనలో సరి అయిన ఫలం పొందారనే అర్థం. మనం చేస్తున్న సాధనలో సరి అయిన రిజల్ట్ రావాలి అంటే ఏకాగ్రత, మనస్సుని భగవంతుడి యందు లగ్నం చెయ్యండి. ఇది ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తుంది. వేద శాస్త్ర పురాణాలు, పెద్ద పెద్ద మహాత్ములు, ధర్మాత్ములు, ధర్మం యొక్క ధారణ చేస్తున్నటువంటి వారు ఆ రకంగా మనందరికీ ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు. పరమాత్మ ఈశ్వరుడు ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఈ విధంగా మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, మనస్సుని ఈశ్వరుడి యందు సహజంగా లగ్నం చెయ్యాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. మరి ఆచరణకి గొప్ప స్థానం ప్రతి చోట ఉందండి. ఆచరణ అనేది భక్తి మార్గంలో ఉంది, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉంది. ఆధ్యాత్మికంగా గుడ్ అవేర్నెస్ని ఎప్పుడైతే మీరు తీసుకొస్తారో గొప్ప లాభాలని మీరు పొందగలుగుతారు. మనకి అనేక జన్మల సారం అనేది ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తూ ఉంది. గత జన్మ యొక్క సంస్కారాలు, ప్రజెంట్ జన్మలు, పాస్ట్ జన్మ, ఎన్ని జన్మలు మనం తీసుకుంటూ ఉంటాము, ఎన్ని రకరకాల జన్మలోకి మనం వస్తూ ఉంటాము. అనేక రకాల ఆత్మలు ఉంటాయండి. మనుష్యాత్మ, దేవాత్మ, ధర్మాత్మ, పాప ఆత్మ, పుణ్య ఆత్మ. ప్రతి ఒక్కరిలో కూడా శక్తిని తీసుకొచ్చేవారు, ప్రతి ఒక్కరిని కూడా భగవంతుణ్ణి చేరువ చేసేవారు, తీసుకువచ్చేవారే పరమాత్ముడు. ఇది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. పరమాత్ముడి యందు నిష్ట, సంపూర్ణ నమ్మకం మనను గొప్పవారిగా మార్చగలుగుతుంది. ఎన్నో అడుగులు ముందు వేయించగలుగుతూ ఉంది. అలా గొప్ప ఆదర్శవంతులుగా మనం తయారు కావాలి. జీవితాన్ని గొప్పగా మార్చుకోవాలి, అమూల్యమైన జీవితం యొక్క అనుభవం చేయాలి అనేది ఆధ్యాత్మికత మనకి నేర్పిస్తూ ఉంది. మరి అటువైపు వేద శాస్త్రాల పురాణాల సారం తెలుసుకున్నారు. ఆధ్యాత్మికంగా మన ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందడుగు వేస్తూ ఒక యోగి ఆత్మగా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అనేది 2 రకాల రెఫరెన్సెస్ ఈరోజు ఎపిసోడ్లో మీరు తెలుసుకున్నారు. మరి ఇప్పుడు చేయాల్సింది, ఆచరించాల్సింది ప్రాక్టికల్గా మనమే. మనం ఎంత చేస్తామో అంత పొందగలుగుతాం, ఎంత ఇస్తామో అంతే వస్తుంది. ఇది నియమం అండి. మనకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ చేయాలి, ఎక్కువ పొందాలి అంటే పూర్తిగా చేయండి. అప్పుడే పూర్తిగా లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. ప్రతి అడుగులో పరమాత్ముడి యొక్క తోడు యొక్క అనుభవం చేయండి. ఎక్కడైతే భగవంతుడి యొక్క తోడు యొక్క అనుభవాన్ని చేస్తారో
అప్పుడు మీకు ఖచ్చితంగా విజయం అనేది దొరుకుతుంది అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక ఆచరణ, ఒక లెసన్. ఈశ్వరుడి యొక్క తోడు ఉన్న చోటు మీకు అన్నీ కూడా సాధ్యమే అవుతూ ఉంటుంది. ఈ యొక్క సంస్థలో ఎన్నో రకాల వర్గాలు ఉన్నాయండి. వారి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా పరమాత్ముడి యొక్క సేవలో అర్పణ చేస్తూ, పూర్తి జీవితం భగవంతుడి యొక్క సేవకి ఇస్తూ, వారు నాకు ఉన్నారు. మీరు ఎవరినైనా అడగండి, మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు కదా, ఎన్నో రకాల టెన్షన్స్ మీకు ఉంటాయి కదా. అయినప్పటికీ కూడా దేన్ని లెక్క చేయకుండా మీరు ఎలా సహజంగా ఆధ్యాత్మికంగా ముందు వెళ్ళగలిగారు అని ఎవరినైనా అడిగితే ప్రతి ఒక్కరు వారి జీవిత అనుభవంతో చెప్పేది ఇదే: పరమాత్ముడు నాకు ఉన్నాడు, వారి శక్తి నాకు నడిపిస్తుంది. ఎక్కడైతే భగవంతుని శక్తి ఉంటుందో ఆధ్యాత్మికంగా మనం సాధించగలుగుతాము అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండే ప్రతి ఒక్క యోగి ఆత్మ సంతోషంగా, నమ్మకంగా మీకు జవాబు ఇవ్వగలుగుతారు. ఎక్కడైతే భగవంతుడి యొక్క తోడు ఉందో, వారి యొక్క రక్షణ ఉందో, నిశ్చయం అనేది ఉందో, తోడు, రక్షణ, నిశ్చయం అనేది ఆధ్యాత్మికంగా ఎన్నో అడుగులు మనకు ముందు వేయించగలుగుతూ ఉంది. అలా ప్రతినిత్యం భగవంతుని మీ తోడు పెట్టుకోండి. ఏ విషయంలో కూడా భయపడకుండా, దుఃఖించకుండా ఆదర్శవంతులుగా మీరు తయారు కండి. యోగి ఆత్మగా అవుతూ మీరు సంతుష్టంగా ఉండండి, ఇతరులను సంతుష్టపరచండి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఆ విధంగా జీవితాన్ని సంతుష్టమైనటువంటి మార్గంలో మీరు మార్చుకోండి. సంతోషంగా ఉండండి, ఇతరులను కూడా సంతోషపరచండి. తృప్తికరమైనటువంటి జీవితంలో నేను ఉన్నాను, అలాంటి అనుభవం చేస్తున్నాను అనేటువంటి గొప్ప అనుభవి ఆత్మ అవ్వండి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కరిలో మంచి గుణాలు మాత్రమే చూడండి. ఎంత ఎక్కువ మంచి గుణాలను మీరు చూస్తారో, గుణగానం చేస్తారో, అంత మంచి గుణవంతులుగా మీరు తయారు కాగలుగుతారు. గుణవంతులు అవ్వాలి, శక్తివంతులు అవ్వాలి. అప్పుడే భగవంతుడికి మీరు నచ్చుతారు. ఆధ్యాత్మికంగా ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా స్పిరిచువల్ అవేర్నెస్ని తీసుకురావాలి అనేది ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తూ ఉంది. గుణవంతులు, శక్తివంతులే పరమాత్మ ప్రేమను పొందడానికి ఒక ప్రీతి పాత్రలుగా తయారు కాగలుగుతారు. ప్రీతి పాత్రలుగా అయ్యేటువంటి వ్యక్తులే ఇతరులకి కూడా ఒక ఎగ్జాంపుల్గా తయారు కాగలుగుతారు. ఎప్పుడు కూడా వీక్గా ఉండేటువంటి వారిని చూడకండి, వారిని ఫాలో అవ్వకండి. ఎవరిలోనైతే స్పిరిచువల్ ఎనర్జీ ఉందో, ఆధ్యాత్మికంగా నిశ్చయం కలిగినటువంటి వారు ఉన్నారో వారి సహవాసంలో ఉండండి. ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా మంచి గొప్ప వ్యక్తులుగా ఉన్నారో వారి గుణపాఠం నేర్చుకోండి. అంటే వారి ద్వారా పాఠం అనగా ఎగ్జాంపుల్గా తీసుకోండి. మరి ఏదైతే కూడా పాజిటివ్గా ఉన్నారో, సాధించారో వారిని మీరు ఆదర్శంగా తీసుకున్నప్పుడే వారి సమానంగా మీరు తయారు కాగలుగుతారు. ఎప్పుడు కూడా వీక్గా ఉండేవారు, నిరుత్సాహంగా ఉండేవారు, సంతోషాన్ని పూర్తిగా కోల్పోయిన వారిని ఒక ఎగ్జాంపుల్గా మీరు తీసుకుంటే సహవాసం యొక్క ప్రభావం మన మైండ్ పైన సంపూర్ణంగా పడుతుంది. మంచి సహవాసంలో ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా మంచి సహవాసంలోకి తీసుకురండి. ఎవరికైతే పరమాత్ముడి పైన, ఆధ్యాత్మిక చింతన పైన ప్రీతి ఉంది వారిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు చూడండి, అలాంటి వారు మా సంస్థలో బోలెడు మంది ఉన్నారు. ఎంతోమంది స్పిరిచువల్ లీడర్స్ కూడా ఉన్నారు. వారు ఒకే లక్ష్యాన్ని తీసుకున్నారు. ప్రతి నిత్యం ఒకే ఒక్క పరమాత్ముడి యొక్క స్మృతిలో మనం ఉండాలి.
ఎంత ఎక్కువ నేను పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉంటానో, ఒకే తండ్రి స్మృతిలో ఉంటూ, వారి స్మృతిలో ఉంటూ ప్రతినిత్యం వారి చింతనలో నేను ఉంటాను, అప్పుడే నాలో శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అలా మా యొక్క సంస్థలో మా దాది ప్రకాష్ మణిజీ, దాది జానకీజీ, అదేవిధంగా గుల్జార్ దాదీజీ మా అందరికీ ఆదర్శమైనటువంటి వారు. ఒక రకంగా మా సంస్థ ఇంత డెవలప్ కావడానికి, ఇంత ముందడుగు వేయడానికి ఒక్క కంట్రీ, ఒక్క ఇండియాలోనే కాకుండా 146 కంట్రీస్లో నేడు బ్రహ్మకుమారీస్ యొక్క సేవలు వృద్ధి అయ్యాయి. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఇతరులను కూడా నడిపిస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది విద్యార్థులు ఈ మార్గంలో రావడానికి వారు మాకు ఎగ్జాంపుల్ అండి. వారు పాటించింది ఇదొక్కటే, ఒక్క పరమాత్ముడి యొక్క శక్తి మనందరినీ నడిపిస్తూ ఉంది. సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ వారి యొక్క శక్తి, వారి యొక్క విలువలను మనం తెలుసుకున్నప్పుడే ఆధ్యాత్మికంగా మనం ఎన్నో అడుగులు ముందు వేయగలుగుతూ ఉంటాము. ఏది కూడా వ్యర్థంలో పోనివ్వకుండా ఒకే పరమాత్ముడి యొక్క శుభ చింతనలో ఉండాలనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. మనం సుఖంగా ఉంటూ ఇతరులను పెట్టాలి, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, ఒక జ్ఞాని ఆత్మ అవ్వాలి, యోగి ఆత్మ అవ్వాలి. ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడి యందు నిష్టను పెంచాలి. పరమాత్ముడి యొక్క పరిచయం ద్వారా వారి యొక్క జీవితంలో గొప్ప మార్పును తీసుకొని రావాలి. స్వపరివర్తనతో విశ్వంలో మనం పరివర్తన తీసుకురాగలుగుతాము అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో బ్రహ్మకుమారీస్ యొక్క సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి. గత 87 సంవత్సరాల నుండి మా సంస్థ చేస్తున్న సేవ ఇదే. ప్రతి ఒక్కరిలో కూడా ఈశ్వర్య పరిచయంని ఇవ్వాలి. ప్రతి ఒక్కరిలో నోటి నుండి ఇదే రావాలి, పరమాత్ముడు యొక్క తోడు నన్ను నడిపిస్తూ ఉంది, వారి యొక్క శక్తి నన్ను తీసుకెళ్తూ ఉంది, వారి యొక్క తోడు, వారి యొక్క శక్తి అసాధ్యాన్ని కూడా సాధ్యం చెయ్యగలుగుతుంది. పరమాత్ముడి యొక్క శక్తి ఉన్న చోటు అసాధ్యం అనేది ఉండదు. శక్తిని వారు ఇస్తున్నారు, మనం తీసుకోవాలి. పరమాత్ముడి యొక్క కార్యం అనేది చాలా గొప్పనైంది. ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తుంది ఇదే. శక్తిని వంతుడైనటువంటి పరమాత్ముడి యొక్క పరిచయం సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆత్మకు అందించాలి. ఏ ఒక్కరూ కూడా భగవంతుడి పరిచయం తెలియకుండా, పరమాత్మ శక్తి లేకుండా వంచితులు కావద్దు అనేదే ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం అనేది ఇక్కడ ఉంటుంది. మీరు పొందింది ప్రతి ఒక్కరికి పంచండి, వారిని కూడా భగవంతుడికి సమీపంలో తీసుకొని రండి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. మరి సర్వధర్మాల సారము ఏంటి, ఆధ్యాత్మికత యొక్క సారం ఏమిటి అనే అంశాల గురించి మనం గొప్ప విషయాలను చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎలా మనం ముందడుగు వేయాలి అనే అంశం గురించి చర్చించుకుందాము. మరి ఈరోజు ఎపిసోడ్లో మనం ఎన్నో లాభాలని పొందాము, ఇంకా పొందాలి అని మరి ఈరోజు ఎపిసోడ్ ద్వారా ఆధ్యాత్మికత తర్వాత దేహం యొక్క సర్వధర్మాల్ని ఎలా మనం మర్చిపోవాలి, డిటాచ్ కావాలి అనే అంశం గురించి చర్చించుకున్నాము. మరిన్ని విషయాలను రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.